ఫీవర్ టాలీవుడ్లో 2-3 డిగ్రీలు ఎక్కువగానే ఉంది. ఫిలిం నగర్ నుంచి మరో 2-3 స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియాకి బయలుదేరారు. మరి ఈ స్టార్ హీరోలు ఏ రేంజ్లో సక్సెస్ అవుతారు, ఏ లెవెల్లో మెప్పిస్తారో వేచి చూద్దాం. డైరెక్టర్ రాజమౌళి సినిమా వచ్చిందంటే చాలు పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో ఓ హీరో చేరిపోతాడు. ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ మీద కూడా వెళ్ళింది. జక్కన్న మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కొందరు హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. మహేష్ బాబుకి జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ మూవీకి ఇంకా టైటిలే ఫిక్స్ కాలేదు. చిన్న పోస్టర్ కూడా బయటకు రాలేదు. కానీ ఈ సినిమా గురించి వరల్డ్ వైడ్ గా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ మూవీ బయటకొచ్చిన తర్వాత ఎన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో, ఎన్ని బాక్స్ ఆఫీసులను షేక్ చేస్తుందో చూడాలి. కుర్ర హీరోలంతా పాన్ ఇండియాకు క్యూ కడుతుంటే తనకేం తక్కువ అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు సినిమా టైటిల్ తో పవన్ ఓ పాన్ ఇండియా లెవెల్ సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2 పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాని 2025 మార్చి 28న రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ ను ముమ్మరం చేశారు మేకర్స్. పవన్ సినిమా అంటే టాలీవుడ్ లో కలెక్షన్స్ కి డోకా లేదు. తమిళ్, కన్నడలోనూ పవన్ క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ క్రేజ్ తోనే పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు సైతం పాన్ ఇండియా రేంజ్ లో స్టార్డమ్ ఉంది. ఫస్ట్ డియర్ కామ్రేడ్ మూవీని అదర్ లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. చివరిగా లైగర్ సినిమాతో పాన్ ఇండియాకి వెళ్లి డిజాస్టర్ చవిచూశారు. లైగర్ తీవ్ర నిరాశపరిచిన విజయ్ దేవరకొండకి బాలీవుడ్ లో మంచి గుర్తింపే ఉంది. బీ-టౌన్ జనాలు అతని గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ది ఫ్యామిలీ స్టార్ సినిమాలను తెలుగులోనే విడుదల చేస్తున్న విజయ్, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్న కింగ్డమ్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇవే కాకుండా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు వరుస కట్టబోతున్నాయి. అఖండ 2తో ఈసారి బోయపాటి, బాలయ్య కలిసి దేశమంతా పూనకాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.